ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో బయో క్యాప్సూల్స్ ద్వారా ఉద్యాన పంటల్లో తెగుళ్ల నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో వనజపెట్టిన ముచ్చట. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన జొన్న సాగులో అనుభవాల గురించి ఆదిలాబాద్ జిల్లా సోనాలకు చెందిన రామాయి ప్రవీణ్తో ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. బయో క్యాప్సిల్స్ ద్వారా ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులను సాధించవచ్చు. బయో క్యాప్సిల్స్ ఉద్యాన పంటల్లో 5 క్యాప్సిల్స్ తీసుకొని లీటర్ నీళ్లలో కలిపి బయో క్యాప్సిల్స్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. 10-15 నిమిషాలలో ఆ బయో క్యాప్సిల్ ద్రావణం తయారవుతుంది. అలా తయారైనటువంటి ద్రావణాన్ని ఇసుకలో కలిపి కానీ, మట్టిలో కలిపి కానీ, నీళ్లలో కలిపి కానీ మొక్కల అడుగు భాగాల చల్లుకోవాల్సి ఉంటుంది. బయో క్యాప్సిల్స్ ద్వారా పంటల్లో అధిక దిగుబడులు రావడమే కాకుండా తెగుళ్ళు, చీడపీడలు కూడా పెద్ద మొత్తంలో రాకుండా ఉంటాయి. బయో క్యాప్సూల్స్ ద్వారా ఉద్యాన పంటల్లో తెగుళ్ల నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో వనజపెట్టిన ముచ్చటిందాం. ఈ బయో క్యాప్సూల్స్ ద్వారా ఉద్యాన పంటలను ఆశించే తెగుళ్ళు నివారణ ఏ విధంగా చేసుకోవాలో చెప్పండి. సాధారణంగా మనకు రైతుల విషయానికి వస్తే మనము సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు సాధారణంగా వచ్చేసి మనకు ట్రైకోడర్మాని, దాని తర్వాత సూడోమోనాస్ని, బ్యాసిల్లస్ని మనము తెగుళ్ళు నివారించడానికి నేల ద్వారా అందించడం జరుగుతుంది, లేదా విత్తన శుద్ధి ద్వారా చేసుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఇవేమవుతున్నాయంటే పొడి రూపంలోను, ద్రవ రూపంలోను మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ ట్రైకోడర్మా కానివ్వండి, సూడోమోనాస్ కానివ్వండి, బ్యాసిల్లస్ కానివ్వండి. అయితే ఇవి పొడి రూపంలో లభ్యమవుతున్నాయో వీటి యొక్క నిల్వ కాలం అనేది మనము ఒకసారి ప్యాకెట్ విప్పిన తర్వాత దాని యొక్క శక్తి అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఈ బయో క్యాప్సూల్ అనేది ఒక కొత్త టెక్నాలజీ. అయితే ఈ టెక్నాలజీ సాంకేతికత అనేది మనకు కేరళలోని IISR అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ అంటే భారతీయ సుగంధ ద్రవ్య సంస్థ, కోజికోడ్ సంస్థ వారు ఈ బయో క్యాప్సూల్ అనేది తయారు చేయడం జరిగింది అన్నట్టు. ఈ బయో క్యాప్సూల్స్ అంటే ఏంటిదంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ని మనకు పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో మనకు ప్యాకెట్ రూపంలో కేజీ ప్యాకెట్ లేకపోతే 100 ml అలా దొరుకుతాయి. అయితే క్యాప్సూల్స్ అంటే ఏంటిదంటే 1 గ్రాము ట్యాబ్లెట్ లాగా ఉంటాయి అన్నట్టు. ఈ 1 గ్రాము ట్యాబ్లెట్ రూపంలో వారు ఏం చేసిందంటే మనకు ఈ ట్రైకోడర్మాని, సూడోమోనాస్ని, తర్వాత బ్యాసిల్లస్ని ఈ కణాలని పొందుపరచడం జరిగిందంటూ. కాబట్టి మనకు ఇవి క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతున్నాయి కాబట్టి వీటికి బయో క్యాప్సూల్స్ అని వాళ్ళు నామకరణం చేసిండ్రు. అయితే ఈ బయో క్యాప్సూల్స్ వచ్చేసి మనకు ఏమవుతుందంటే మనకు పర్యావరణ కాలుష్యం కాకుండా, దాని తర్వాత ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మోతాదులో మనకు మందులు పిచికారీ చేస్తున్నారు తెగుళ్ళు ఆశించినప్పుడు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు ఆ కెమికల్స్ పిచికారీ చేయడం వల్ల మనకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే మనకు ఎక్కువ డబ్బు అనేది వృధా అవుతుంది. అయితే దీన్ని నివారించుకోవడానికి మనం ఏంటిదంటే ఈ బయో క్యాప్సూల్ కనుక వాడుకున్నట్లయితే మనకు తక్కువ సమయంలో, దాని తర్వాత తక్కువ డబ్బు ఖర్చుతో మనకు ఎక్కువ విస్తీర్ణంలో మనము వీటిని వాడుకొని తెగులు రాకుండా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మరి బయో క్యాప్సూల్స్ అంటే ఏంటి, వీటి గురించి? అయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఈ బయో క్యాప్సూల్స్ అనేటి నేను చెప్పినట్టు ఈ ట్రైకోడర్మా అనేది జీవశిలీంద్ర నాశిని, బ్యాసిల్లస్, సూడోమోనాస్ అనేటివి బ్యాక్టీరియా నాశిని. అయితే మనకు మామూలుగా ఉద్యాన పంటల్లో ఆశించే తెగుళ్ళు నివారించడానికి వాడతారని చెప్పాను కదా. అయితే ఈ బయో క్యాప్సూల్స్ అనేటి మనకు 1 గ్రాము టాబ్లెట్ రూపంలో అనేటి ఈ జీవ కణాలను పొందుపరిచి బయట మార్కెట్లో అనేవి దొరుకుతున్నాయి అన్నట్టు. ఈ బయో క్యాప్సూల్స్ని మనము పంటల్లో వాడుకుంటే దాదాపుగా మనకు రసాయనాలు జోలికి వెళ్లకుండా రైతులని మనకు అంటే మనకు ఎప్పుడుగా మనం కెమికల్సే మనము రసాయనాలు పిచికారి చేసుకుంటున్నాం కాబట్టి మనకేమవుతుందంటే వాటి యొక్క పర్యావరణ కాలుష్యం జరిగేసి మనకు సాయిల్ ఫర్టిలిటీ అంటే నేల యొక్క ఉత్పాదకత, భూసారం అనేది తగ్గిపోతుంది. అలాంటి నివారించుకోవడానికి క్యాప్సూల్ వాడుకుంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ విస్తీర్ణంలో వీటిని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉద్యాన పంటల్లో మీరు క్యాప్సూల్స్ ద్రవ రూపంలో, పొడి రూపంలో దొరుకుతున్నాయి అన్నారు కదా, ఇప్పుడు బయో క్యాప్సూల్స్. అయితే ఏది మంచిది వాడితే? అయితే ఇప్పుడు ఏంటిదంటే మనకు ఈ పొడి రూపంలో, ద్రవ రూపంలో అంటే మనకు చాలా ముందటి నుంచే మార్కెట్లో అనేది మనకు అగ్రికల్చర్ ల్యాబ్స్లలో, దాని తర్వాత వివిధ కంపెనీలు కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే పొడి రూపంలో ఏమవుతుందంటే మనకు 1 kg ప్యాకెట్ అనేది టాల్క్ బేస్డ్ ఫార్ములేషన్ దొరుకుతుంది కదా. అయితే 1 kg ప్యాకెట్ రూపంలో దొరుకుతుంది. ఇది ఏమవుతుందంటే మనము ఒకసారి వాడిన తర్వాత ప్యాకెట్ విప్పిన తర్వాత దానికి శక్తిని అనేది కోల్పోవడం జరుగుతుంది. అలా సూడోమోనాస్ కూడా, బ్యాసిల్లస్ కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే మళ్ళీ దీని యొక్క కేజీ ప్యాకెట్ కాబట్టి మనకు నిల్వ
ఉంచుకోవడానికి కూడా మనకు అంటే ఎక్కువ మోతాదులో కొనుక్కున్నప్పుడు ఎక్కువ స్థలం అనేది కావాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు తప్పనిసరిగా మనకు దాంట్లో నీడనే ఉంచే ప్రదేశంలో ఉంచాలి. దాని తర్వాత విప్పిన తర్వాత మనం ఒకవేళ వాడుకోకపోతే దాని యొక్క శక్తి కోల్పోతుంది కాబట్టి రైతులు అలా కూడా నష్టపోతారు. కానీ ఈ క్యాప్సూల్ అయితే ఏముంటుందంటే మనకు ఎకరానికి వచ్చేసి 6 నుంచి 8 క్యాప్సూల్స్ పంటను బట్టి, కొన్ని పంటలకు 8 నుంచి 12 పడతాయి, కొన్ని పంటలకు 6 క్యాప్సూల్స్ మనం అనేది వాడుకోవడం అనేది సిఫారు చేశారు వాళ్ళు. అయితే ఈ క్యాప్సూల్స్ ఏ ఏ పంటలకు వాడొచ్చు? అయితే మనకు ఉద్యాన పంటల విషయానికి వస్తే మనకు అన్ని రకాల కూరగాయ పంటలు, దాని తర్వాత అన్ని రకాల పండ్ల తోటలు. ఇప్పుడు అన్ని రకాల కూరగాయ పంటలు అంటే మనకు ప్రధానంగా మన ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మనం ఎక్కువ మోతాదులో విస్తీర్ణంలో పండించుకునే పంటలు టమాటా, వంగ, దాని తర్వాత మిరప, బెండ, తీగజాతి కూరగాయలు అన్నీ మన సోర, బీర, కాకర, చిక్కుడు, అలా అన్ని పంటల్లో వచ్చే నేల ద్వారా ఆశించేటువంటి ఏవైతే తెగుళ్ళు ఉంటాయో మనకు ఎండుకుళ్ళు తెగులు కానివ్వండి, నారు యాజమాన్యంలో ఉండే నారుకుళ్ళు తెగులు కానివ్వండి, మొదలు కుళ్ళు, దాని తర్వాత వేరుకుళ్ళు, ఈ కుళ్ళు తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో మనకు నేల ద్వారా వ్యాపించే శిలీంధ్రాల ద్వారా మనకి ఇవి తెగుళ్ళు అనేవి ఆశిస్తాయి అన్నట్టు. ఈ పంటల్లో మనకు ఈ తెగుళ్ళను నివారించుకోవడానికి క్యాప్సూల్ వాడుకోవచ్చు. అలాగే మనకు ప్రధాన పండ్ల తోటలు అయితే మామిడి, దాని తర్వాత జామ, నిమ్మ, బొప్పాయి, వీటిలో కూడా మనకు ఎండుకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు అనేవి సర్వసాధారణంగా మనకు ఆదిలాబాద్లో కనిపించడం జరుగుతుంది. వీటిలో కూడా మనము ఈ బయో క్యాప్సూల్స్ వాడుకుంటే మనకు చక్కని ఫలితాలు అనేవి రావడం జరుగుతాయి. ఈ బయో క్యాప్సూల్స్ వాడుకునే విధానం తెలియజేయండి. అయితే మనకు ఈ బయో క్యాప్సూల్ వచ్చేసి మనకు వాళ్ళు భారతీయ సుగంధ ద్రవ్య సంస్థ ఏదైతే ఉందో వారి యొక్క వాడుకునే విధానం చూసుకున్నట్లయితే మనం ఒక క్యాప్సూల్ మనము ఏం చేయాలంటే ఒక క్యాప్సూల్ వచ్చేసి మనం 1 లీటర్ వాటర్ వేడి నీటిలో అన్నట్టు మనం కరిగించుకోవాలన్నట్టు. వేడి నీటిలో కరిగించుకున్న తర్వాత ఆ ద్రావణాన్ని అలాగే ఒక రాత్రంతా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాతి రోజు మనం ఏ రోజు అయితే స్ప్రేయింగ్ చేసుకుందాం అనుకుంటున్నామో దాని ఒక రోజు ముందు రాత్రి మనం తయారు చేసుకోవాలి. దాని తర్వాత నైట్ అంతా ఉంచుకున్న తర్వాత తెల్లారి రోజు మనకు 200 లీటర్ల నీటిలో ఈ 1 కేజీ ద్రావణాన్ని తీసుకెళ్ళి కలిపేసేయాలన్నట్టు. అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఏ పంటలు వాడుకుంటున్నామో మనకు ఇలా మనం మిరప వాడదామా, టమాటానా, లేకపోతే వంగ మనం పండ్ల తోటలు వాడుకుంటున్నామో అలా మనకు పండ్ల తోటల్లో కానివ్వండి, కూరగాయ పంటల్లో కానివ్వండి ఆ ద్రావణాన్ని అనేటివి మనం పిచికారీ చేసుకోవాలన్నట్టు. అయితే మనకు క్యాప్సూల్స్ అనేటివి కూడా ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క నిర్దేశించిన మోతాదు అనేది ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు పసుపు కానీ మన అల్లంలో వీటిలో కనుక మనం చూసుకుంటే దుంపకుళ్ళు తెగులు అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే పంట విత్తిన 30 రోజుల నుంచే మనకు డ్రెంచింగ్ అంటే నీళ్ళలో పాదులలో వేసుకుంటాం అన్నట్టు. అలా ఈ బయో క్యాప్సూల్స్ అనేవి 30 రోజుల వ్యవధిలో మనకు 2-3 సార్లు మనం పిచికారీ చేసుకున్నాం అనుకోండి పాదుల్లో మనకి దుంపకుళ్ళను నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనము ఈ చెప్పినట్టే మిగతా పంటలు కూడా చేసుకుంటే మనకు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మనకు పిచికారీ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఒక శిలీంధ్రమే కాబట్టి ఏమవుతుందంటే మనకు నీళ్ళలో త్వరగా కలిసిపోయి శిలీంధ్రాలను చంపడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బయో క్యాప్సూల్స్ ఎక్కడ దొరుకుతాయి? అయితే ఈ బయో క్యాప్సూల్స్ అనేవి వీళ్ళు కేరళ వాళ్ళు ఏదో చెప్పాను నేను, స్పైస్ రీసెర్చ్ స్టేషన్, వీరు ఏం చేశారంటే మనకు ముందుగా వీరు తయారు చేయడం జరిగింది ల్యాబొరేటరీలో. వీరు దాన్ని మనకు 4 కంపెనీలకు అంటే మనకు భారతదేశంలో దొరికే వివిధ కంపెనీలకు వాళ్ళు అనేటి కమర్షియల్ చేయడానికి అంటే వాణిజ్యపరంగా రైతులకు అందుబాటులో తేవడానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది అన్నట్టు. అయితే మనకు మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ స్టోర్లలో కానీ మార్కెట్లో మనకు ట్రైకో క్యాప్ అంటే ట్రైకోడర్మా హార్జియానం అనే మందును మనకు ట్రైకో క్రాప్ రూపంలో దొరుకుతుంది. అలాగే ఇంకొకటి పవర్ క్యాప్, ఇంకొకటి వచ్చి బ్యాసిలస్ సాఫారెన్సిస్. ఇలా మనకు ఈ 3 అనేటి ఈ క్యాప్సూల్స్ అనేటి మనకు మార్కెట్లో అనేటి లభ్యమవుతున్నాయి. ఈ క్యాప్సూల్స్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేయండి. ఈ క్యాప్సూల్స్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు చూసుకున్నట్లయితే మనకు ఈ పొడి రూపంలో కన్నా ద్రవ రూపంలో కన్నా ఈ క్యాప్సూల్స్ జీవకణాల శక్తి అనేది ఎక్కువగా ఉంది ఒకటి. దాని తర్వాత మనము ఇంకొకటి వచ్చేసి మనకు ఈ జీవకణాల శక్తి ఎక్కువగా ఉండటం వల్ల మనం ఎప్పుడైతే మనం పిచికారీ చేసుకుంటామో పాదుల్లో వేసుకుంటున్నప్పుడు అవి నేలలోకి త్వరగా వేరు వ్యవస్థ దగ్గరికి తొందరగా వెళ్ళిపోయి దాని తర్వాత దాని చుట్టూ ఒక ఆవాసం ఏర్పరచుకొని శిలీంధ్రాలను చంపడానికి ఈజీగా మనకు చంపుకోవచ్చు అన్నట్టు. దాని తర్వాత ఇంకొకటి పొడి రూపంలో ద్రవ రూపంలో వచ్చేసి మనకు ఎక్కువ స్థలంలో నిల్వ ఉంచుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ఒక క్యాప్సూల్ ఒక చిన్న టాబ్లెట్ రూపంలో ఉంటుంది కాబట్టి మనం 1 ఎకరానికంటే ఒక చిన్న ప్యాక్ తీసుకున్నా మనకు సరిపోతుంది కాబట్టి తక్కువ ప్లేస్లో మనం దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు. దాని తర్వాత దీని యొక్క కాల వ్యవధి కూడా మనకు ఎక్కువ అంటే సంవత్సరం వరకు కూడా మనం నిల్వ ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. మనం కావలసినప్పుడు ఒక్కొక్క క్యాప్సూల్ని మనం పంట నిర్దేశించిన మోతాదును బట్టి వాడుకుంటున్నాం కాబట్టి దీని యొక్క జీవకణ శక్తి కూడా తగ్గిపోకుండా మనం చూసుకోవచ్చు అన్నట్టు. బయో క్యాప్సూల్స్ ద్వారా ఉద్యాన పంటలను ఆశించే తెగుళ్ల వాటిని నివారించే పద్ధతుల గురించి, ప్రయోజనాల గురించి, అవి ఏ పంటలకు ఆశిస్తాయో మంచిగా వివరించారు అశ్విని గారు. నమస్కారం. నమస్కారం అండి. బయో క్యాప్సిల్స్ ద్వారా ఉద్యాన పంటల్లో తెగుళ్ల నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో
వనజ పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రైతు అంతరంగం. ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట ప్రతి సోమవారం, గురువారం, శనివారాలలో ఉంటుంది. జొన్న పంటను ఒకప్పుడు రైతు సోదరులు ఖరీఫ్ కాలంలోనే సాగు చేస్తుండే, కానీ ఇప్పుడు రబీ కాలంలో ఇంకా వేసవి కాలంలో కూడా సాగు చేస్తున్నారు. ఇట్లా సాగు చేయడం వల్ల అధిక దిగుబడులను పొందుతున్నారు. ఎందుకంటే ఈ రబీ కాలంలో కానీ వేసవి కాలంలో కానీ జొన్న పంటకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ జొన్న పంటలో అధిక దిగుబడులు రాకపోయినప్పుడు కూడా రైతు పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దానికి ఖర్చు తక్కువగా ఉంటుంది. పైగా జొన్న సొప్ప కూడా అధిక మొత్తంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి జొన్న సాగులో అనుభవాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా సోనాలకు చెందిన రామాయి ప్రవీణ్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. రామాయి ప్రవీణ్ గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీకు వ్యవసాయ భూమి ఎంత ఉంటుంది? వ్యవసాయ భూమి మాకు 10 ఎకరాలు ఉంది. ఇంకేమైనా కౌలు తీసుకుంటారా? కౌలు వట్టం మేము. 10 ఎకరాల భూమి. 10 ఎకరాలు అంటే ఒకటే జాగాలు ఉందా, వేరే వేరే జాగాలు ఉందా? వేరే వేరే జాగాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది 5 ఎకరాలు, అక్కడ 5 ఎకరాలు ఉన్నాయి వేరే జాగాలు. అది మొన్న ఒక 4 సంవత్సరాల కింద ఉన్న భూమి. అది ఎట్లా ఎకరంగా ఉన్నారు అప్పుడు? దాన్ని 6,40,000 తోటి ఎకరం ఉన్నాం. ఇప్పుడు రేటు డబల్ అయిపోయింది. ఉన్నది మంచిగా అయింది. మరి నీళ్ళు ఉన్నాయి అటువైపు ఇటువైపు? అటు నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. 2 జాగాలలో నీళ్ళు ఉన్నాయి. ఏమేమి పంటలు వేస్తారు ఈ 10 ఎకరాల భూమిలో? 10 ఎకరాలల్లో సోయ పోతాం. ఫస్ట్ సోయ పోసినాక మళ్ళీ మక్క, లేకుంటే శనిగే, లేకుంటే జొన్న, ఇట్లా చేంజ్ చేసుకుంటూనే పోతాం ఇక సంవత్సరం. ఇప్పుడు ఏమేమి పంటలు ఉన్నాయి ఎండాకాలంలో? ఎండాకాలంలో ఇప్పుడు జొన్నలు ఉన్నాయి. ఇక ఎన్ని ఎకరాలు ఉంటుంది జొన్న? జొన్న నాకు 10 ఎకరాలు ఉంది. ఎండాకాలం 10 ఎకరాలు జొన్న ఉందా? 10 ఎకరాలు ఉంది. ఆడ 5 ఎకరాలు ఉంది, ఈడ 5 ఎకరాలు ఉంది. ఏముండే జొన్న కంటే ముందు? జొన్న కంటే ముందు సోయా భూమి ఉండే. అందులో సోయా లాభం వచ్చింది ఈ సంవత్సరము. వర్షాలు అనుకూలంగా లేక మొత్తం ఎవరేజ్ రాలేవు. ఇత్తు సుఖ బాగా దొడ్డుగా లేదు, సన్నమైన ఇత్తులు. ఈ సంవత్సరం ఎవరేజ్ అస్సలకి లేకుండే. మరి వచ్చే సంవత్సరం సోయా వేస్తారా? వచ్చే సంవత్సరం సుఖ వేస్తాం. ఎవరేజ్ రాలేదంటున్నావు కదా మరి? కానీ కొంచెం ఇక తక్కువ వేస్తాం. ఇక అంతగా మేయం. ఇక ఒక సగం పత్తి పెట్టి సగం సోయ వస్తాం. ఇక ఈ జొన్న పంట వేసి ఎన్ని రోజులు మీరు వేసి? ఇప్పుడు జనవరి లాస్ట్లో వేసేసి. అంటే ప్రతి సంవత్సరం జొన్న పంట ఉంటుందా మీకు? కంపల్సరీ ఉంటుంది. మక్క కూడా ఉంటుంది? మక్క కూడా ఉంటుంది. మరి ఈ సంవత్సరం మక్క వేయలే? మరి ఈ సంవత్సరము వర్షాలు కరెక్ట్ లేక మళ్ళీ మక్కకు వాటర్ బాగా కావడుతుంది. అందుకోసమనిగా వేయలే. ఇక జొన్నకు అంతా పట్టది కొంచెం తక్కువ. నేను చూసిన మీ జొన్న పంట మరి కొంచెం చిన్నగా పెద్దగా ఉన్నది. అట్లా ఎందుకు? వాటర్ కరెక్ట్ సరిపోతలే. తగ్గినాయి బోర్ల నీళ్ళు తగ్గినాయి. బోర్ల నీళ్ళు తగ్గినాయి. అంటే స్ప్రింక్లర్ తో ఇస్తున్నారు నీళ్ళు? స్ప్రింక్లర్ ఫస్ట్ కుళ్ళు ఇచ్చినాము, ఇప్పుడు స్ప్రింక్లర్ పెడుతున్నాం. ఇక ఇప్పుడు కుళ్ళు వేస్తే సరిపోతలేవని. ఇప్పుడు కంకి అడ్డం వస్తలేదా, సొప్ప అడ్డం వస్తలేదా స్ప్రింక్లర్లకు? వస్తున్నది. ఇట్లా పక్కకు అనుకుంటా పెడతాం. ఇక స్ప్రింక్లర్లు దారి వేసి మంచిగా కరెక్ట్ పెట్టేస్తాం. ఇక మరి జొన్నలు వచ్చేటట్టున్నాయా? వస్తాయి. ఇక తక్కనో ఎక్కనో కానీ వెళ్తాయి. ఇక ఎందుకంటే కరెక్ట్ ఇప్పుడు ఈనింది. ఇక ఈ టైంలో ఎన్నిసార్లు నీళ్ళు ఇవ్వాలి? ఇంకా 2 తడి నీళ్ళు ఇవ్వాలి దానికి. అంటే 2 సార్లు స్ప్రింక్లర్ పెట్టేస్తే అయిపోతుందా? అయిపోతుంది. ఇక ఎవరైతే తగ్గుతుంది. ఇక కొంచెం ఇక నీళ్ళు లేక, వర్షం లేక, బోల్ర నీళ్ళు లేక ఇక సగం జొన్నలు అయితే వస్తాయి. లాస్ట్ మీకు సొప్ప అయితే ఉంటుందేమో? సొప్ప ఉంటుంది ఫుల్. ఇక ఏం చేస్తావు ఈ 10 ఎకరాల సొప్పను? ఇక మందికి ఇచ్చేస్తాయి. ఇక కొనబోయేటోళ్ళు ఉంటే కొనవనిగా. అంటే అమ్మేస్తారా? లేక అమ్ముడు లేదు. ఇక ఇట్లనే ఇక కోసింది. ఇక మంచి మాట కొద్దిగా వాళ్ళే కోసుకొని పోతారేమో? వాళ్ళే కోసుకొని పోతారు. ఇక లాస్ట్కి ఓలు కొనకపోతే అంతకాలం పెట్టేసాడు. ఇక ఒకప్పుడైతే ఇట్లా లేకుండే. ఒకప్పుడు ఇట్లా లేకుండే. ఇప్పుడు అందరు బోల్ రేసు ఇట్లా ఫుల్ ఉంది కదా. ఇక ఎటు చూసినా ఫుల్ ఉన్నది. ఇక అందుకోసం కానీ ఇప్పుడు అందరూ కొనవని అంటారు. ఇప్పుడు ఇది కోతకు రావాలంటే ఎన్ని రోజులు టైం పట్టాలి? ఇంకా నెల పడుతుంది. భారీ ఎండలు ఉంటాయి అప్పుడు. ఎండలు ఫుల్గా అప్పుడు వస్తుంది. ఎండలలో ఇంకా నెల కావాలంటే మే సగం నెల అయిపోతుంది. మరి ఎప్పుడు దుక్కిలు దున్నాలా, మళ్ళీ ఎప్పుడు ఖరీఫ్కి సిద్ధం చేయాలా? మళ్ళీ వెంటనే స్పాట్లోనే జొన్నలు తీసినామంటే సొప్ప గిట్ట ఓలుకొనకపోతే అంత గోపిచ్చేసి అంత అగ్గిపెట్టేసి ఒక 4-5 రోజులు అంత సొప్ప ఎండగానే అంత అగ్గిపెట్టేసి మళ్ళీ వెంటనే ఇక ట్రాక్టర్ వేసుడు. ఇక నెల రోజులు ఆడుతుంది. నెల సుఖ ఆరుతుంది. లేకుంటే ఒక 10 రోజులే మళ్ళీ మంచిగా వస్తాయి పంటలు. మళ్ళీ వస్తాయి. ఇక మళ్ళీ ఇక మందులు, డిఏపీలు ఇవన్నీ కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తేనే కరెక్ట్ వస్తుంది, లేకుంటే రాదు. దీనికి ఎన్నిసార్లు అడుగు మందులు వేసినావు ఈ జొన్నకు? దానికి ఇప్పటికి 2-3 సార్లు అయింది. అంటే ఎట్లా చల్లినావు? ఇట్లా చల్లేసినావా? ఫస్ట్ జొన్నలతోటి డిఏపి పోసినాం ఫస్ట్ మిషన్ లా. మళ్ళా సెకండ్ యూరియా చల్లినాం. చల్లినప్పట్లో ఒక 5 సంచులు 6 సంచులు అట్లా వెళ్తాం. ఇక
అంటే రెండోసారి కూడా సల్లేసారు చేతితో. మళ్ళీ చల్లుడు ఇక అవి పైపులలో పడదా కొరికిలలో అట్లా? పడదు ఇక చూసుకుంటే వెళ్ళాలి ఇట్లా ఇక కిందికి వెళ్ళి. రెండోసారి అట్లా తల్లి. మూడోసారి అట్లనే ఇక ఇబ్బంది ఇక కొంచెం ఇక లోపల వచ్చి తిరుక్కుంటే అలా పడుతుంది. తిరుక్కుంటే ఎలా పడుతుంది ఇక. ఒత్తు కాలేదు అయి జొన్న కొంచెము అయింది కొంచెం అంతే ఇక. కంకి కొంచెం ఇక బాగా దుడ్డు పెట్టదు ఇక, సన్నం పెడుతుంది ఇక కంకి. ఇక సొప్పు అయితే ఉంటుంది ఎడ్లకి ఇంత. ఎడ్లకి ఇక సొప్ప ఫుల్ ఉంటుంది అనుకో ఇక. ఇట్లా కోసి ఇరుస్తారా ఇరిసి కోస్తారా? గాలి వర్షాలు గిట్టున్నాయి అనుకో, అడ్డం పడ్డది అనుకో, ఇక మొత్తం కోపించేస్తాం. ఏ ఇట్లనే మంచిగా నీళ్ళుగా ఉన్నదంటే అట్లనే నీళ్ళుగా నెరిచేస్తాం ఇక. అంటే మనకి నడుచుడే ఇక. నడుచుడు ఇక. అంటే తొక్కుకుంటా నడుస్తారు ఇక. తొక్కుకుంటా నడుచుడు ఇక. కైకిలో పెట్టి చేస్తారా? కైకిలో ఇక. ఇప్పుడు వరి కోసినట్టు కోయరా దీన్ని మిషన్ లోపల దొరకొట్టేసి? కొయ్యరాదు, మొత్తం చేనంతా జొన్నలు అయిపోతాయి, రాలుతాయి మొత్తం రాలుతాయి ఇక. 10 కుంటలు వెళ్ళేటి 7-8 కుంటలు వెళ్తాయి, 3 కుంటల దాకా కింద పోతాయి ఇక. మరి కంకి ఇరిసేసి మళ్ళీ కంకి ఎండబెట్టి అల్లారు వేసేస్తారా? కంకి ఒక 4-5 వద్దులు ఎండ పెట్టాలా పారిళ్ళల్లో. ఎండ పెట్టినాక మళ్ళీ మిషన్ పెట్టేయాలి ఇక. మిషన్ వేసేస్తారు ఇక. మిషన్ ఈడికి వస్తుందా వేరే ఈడికి వస్తుంది మిషన్. వాళ్ళు ఏం తీసుకోవాలి అప్పుడు? వాళ్ళు కుంటలకు 250 తీసుకుంటారు. ఎన్ని కుంటలు నెలని? ఎన్ని కుంటలు అన్నెళ్ళని ఇక. ఎకరం లెక్క కాదు అది, ఎక్కర లెక్క ఉండదు ఇక. ఎన్ని కుంటలు అన్నెళ్ళని వాళ్ళు కుంటలకు 250 చొప్పున ఇస్తాం ఇక. ఏమన్నా మందులు కొట్టినా ఇట్లా కత్తెర పురుగు మందు? కత్తెర పురుగు మందు మిసైల్ కొట్టినాం ఒక పరి. అలా కొట్టాల్సిన అవసరం పడలేదు ఇక. జొన్నలు పట్టి వెంటనే మళ్ళీ ఎండ పెడతారా మార్కెట్కి తీసుకపోతారా? లేదు, ఎండ పెట్టినాకనే మార్కెట్ కొనబోతాం. ఎన్ని రోజులు ఎండాలి అట్లా? అట్లా ఒక వారం రోజులు ఎండాలి. అంటే చేనులో నైట్ కాడ ఎండ వస్తారు ఇక్కడనే ఇక. మరి ఆ టైంలో ఆనలు పడితే ఇక పారీలు దగ్గరనే ఉంచుకుంటాం ఇక. ఇట్లా మౌలైందంటే ఇక కప్పేస్తాం ఇక. ఇక కొయ్య కన్నా ముందు ఎంత ఆనపడ్డా ఏం కాదు. ఇక కొయ్య కన్నా ముందు ఎంత ఆనపడ్డా దానికి ఇక కొంచెం ఇక నల్లగా అవుతాయి, కొంచెం నల్లగా అయితే ఎక్కగా ఇక. ఈ పూత దశలో ఆన పడితే ఏమన్నా నష్టం జరగదా? పూత దశలో ఆన పడితే కొంచెం దెబ్బతింటది పూత. వర్షం పడితే ఏం కాదు కానీ కాకపోతే రాళ్ళు పడితే ప్రాబ్లం బాగా అవుతుంది. ఇప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు రాళ్ళు పడ్డాయి అనుకో, ఈ జొన్నలన్నీ కింద పడిపోతాయి ఇక. సొప్ప కోసి కట్ట కడతారా లేకపోతే? ఇక మా ఎడ్లకు మాకు అవసరం కోసం అంటే ఒక 10 బండ్ల దాకా కోసి కట్టగట్టి మెదలేసుకుంటాం ఇక. 10 బండ్లు పడుతుందా? 10 బండ్లు పడతాయి ఇక. కొట్టలు పెట్టేసుకుంటాం ఇక. ఆనకాలం ఇక అప్పటిదాకా మనకి వస్తుంది ఇక. జొన్న కొయ్య కన్నా ముందు కోసేస్తున్నట్టే కంకి లేని జొన్న కోస్తున్నారు. ఇప్పుడు కంకి లేని జొన్న ఉన్నది అక్కడక్కడ, ఇక అది కోసేస్తున్నాం ఇక. అది కోసి ఎడ్లకేసేస్తున్నాం ఇక. పచ్చి మేత ఇంకా బలం కూడా ఉంటుంది. బలం కూడా ఉంటది మంచిగా వీటికి సుఖాని. ఇక ఎన్ని గోదలు ఎన్ని ఉంటాయి మొత్తం? మాకు 2 ఎడ్లు ఉన్నాయి, 2 ఆవులు ఉన్నాయి. ఆవులు మందల పోతాయా? లేదు, మేమే మేపుతాం ఇక్కడనే. ఎడ్లు అవసరమా? ఇంత పెద్ద ఎడ్లు ఉన్నాయి మాకు. ఎడ్లు అవసరమే ఇక. కొందరు 10 ఎకరాలు కూడా 15 ఎకరాలు కూడా ఎడ్లు లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. చెయ్యొచ్చు, అది అన్ని మనకు అనుకున్న టైంలో రారు. మనకు కిరాయి అరకలు టైంలో దొరకాయి. టైంకు ఉంటే మనకు అన్నిటికీ సేఫ్టీ ఉంటుంది, మంచిగా మన సంచులు కొనవచ్చు, అన్ని కొనవచ్చు అన్నట్లుగా మన ఎడ్లు మనకే ఉండాలని ఉంచుతాం ఇక. సంవత్సరానికి 2 పంటలు తీస్తారా? 2 పంటలు ఇస్తాం. మరి ఇప్పుడు నిరుడు సోయా వేసినావు, ఈ భూమిలో ఏం పంట ఇస్తావు? ఇక వచ్చే సంవత్సరం పత్తి పెడతాయి ఇక. అంటే జొన్న అడుగు పత్తి మంచిగా వస్తుంది. ఫస్ట్ కొంచెము ఒక 1 మంత్ 2 మంత్ కొంచెం పికప్ ఎత్తుకోదు. మనం మందులు ఎట్లా వాడితే అట్లా పికప్ ఎత్తుకుంటుంది ఇక. ఏరుతారా బెండ్? ఏరుతారా జొన్న బెండ్? బెండ్ ఏరుతాం, మాకు లేబర్లు ఉన్నారు ఇక్కడనే. నీళ్ళని కలియ దున్నేరాదా ఈ ట్రాక్టర్ తో? దున్నేస్తాము, కానీ కాకపోతే బెండ్ మొత్తం వర్షం పడ్డదంటే మొత్తం పైకి వస్తుంది, దవరకు మొత్తం తట్టుకుంటుంది ఇక. మురిగిపోవాలంటే టైం పడుతుంది ఏమో అది ఇక. మురుగది బెండు మన భూములలో బెండు మురుగ ఇంట్లో అసలు. సైంటిస్టులు అయితే ఆ బెండు మురుగుతుంది, దానికి మొత్తం కలియ దున్నేయాలని లేచి అంటుంటారు. అయితే మురుగది మన భూములలో. మళ్ళీ మనకు దవరలు కొట్టాలన్నా ఇబ్బంది, ఏ చేయాలన్నా ఇబ్బంది ఇక. దవరలు కరెక్ట్ పారాయి మంచిగా ఇట్లా. మరి జొన్న పంట ఉన్నది, పందులు కానీ ఏమైనా వస్తలేవు? పందులు వస్తున్నాయి. పందులు ఎటా కంపల్సరీ ఉంటాయి జొన్నలో. ఎట్లా వేస్తావు మరి? ఇక సోలార్ పెట్టేస్తాం. ఇప్పుడు పెట్టలేం కానీ మనకు కొంచెం పక్క పొన్న ఉన్నది వాళ్ళది. వాళ్ళు అక్కడ పక్కకు పెట్టిన అక్కడికి వెళ్ళి వచ్చే దారికే ఉన్నది ఇక. అక్కడికి వెళ్ళి అటే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇటు రావు ఇక. పొద్దున్న దాకా గోదలు కావాలి. పొద్దున్న దాకా మనకు గోదలు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక. ఇడిసబెట్టరా ఇటు ఆగాదం గోదలు? అప్పటిదాకా మేపుడే ఇక. మెరుగుదాకా మేపుడేనా? మెరుగు దాకా ఒక 1 మంత్ లాస్ట్నే ఇడిసబెడతారు. మిగతా అంతా మళ్ళీ మేపుడే. 11 నెలలు మేపుతారు. 11 నెలలు మేపుడే ఇక కంటిన్యూ. పొద్దున్న దాకా చేనులోనే కూర్చొని ఉంటావా? ఇక పొద్దున్న దాకా ఇక సర్ది తెచ్చుకొని ఇక్కడనే కూర్చుండి ఇక ఇక్కడనే ఉంటే సంతోషంగా ఉన్నావు వ్యవసాయం మీద? ఇక సంతోషంగా అంటే ఇక నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది వ్యవసాయంలో. ఇక అన్నిట్లను భరించబడుతుంది ఇక వ్యవసాయం అంటే. ఇక ఒక సంవత్సరం పోయినా ఇంకొక సంవత్సరం పికప్ ఎత్తుకుంటుంది. ఇప్పుడు నువ్వు పత్తి పండిస్తున్నావు, జొన్న పండిస్తున్నావు, సోయా పండిస్తున్నావు, ఏ పంటల లాభం ఎక్కువ? మక్క సుఖ, శనగలు సుఖ. శనగలు ఏ పంట లాభం ఎక్కువ ఉంటుంది? ఎక్కంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే పత్తిదే లాభం. పత్తి అయినాక నెక్స్ట్ జొన్న. ఇప్పుడు పత్తి కట్టే భూమిలా మక్కేస్తే
వాటరు సరిపోదు. ఇప్పుడు ఈ మే వచ్చేదాకంటే ఈ నెలల బోర్ల వాటర్ తగ్గిపోతుంది. మళ్ళీ ఇక మక్కలు ఎవరేజ్ రావు. అందుకోసం కానీ ఇక మక్క వేయక జొన్నలు పోసుకుంటాం. ఇక జొన్నలు ఇరిచేటప్పుడు కైకిలోకి ఏమి ఇస్తారు? కైకిలు వేస్తాం ఇక 300 రూపాయలు కైకిలు. జొన్నలు ఏమి ఇయ్యాలి? జొన్నలు ఇచ్చి ఉండదు వాళ్ళకి. ఒక్క రోజులు అవుతుందా? ఒక్క రోజులో కాదు ఇది ఒక 3-4 రోజులు 5 రోజులు పడుతుంది. అంటే గుల్లలు పెట్టుకుంటారా, ఓళ్ళు కట్టుకుంటారా? వాళ్ళు గుల్లలే ఇక నెత్తిమే గుల్ల పెట్టుకుని కొడలతో ఇరుసుడే ఇక కొడలు తెచ్చుకుంటారా మీరు? ఇయ్యాల అన్ని వాళ్ళే కోడలు తెచ్చుకుంటారు. మన ఇక గంపాలు ఉంటాయి, వాళ్ళ చిన్న చిన్న గుల్లలు ఉంటాయి. ఆ గుల్లలలో ఇరుచుకుంటా మన గంపాలలో పోస్తారు. ఇక ఎడకెళ్ళి తెస్తారు కైకిలోలు ఇక్కడనే మాకు దగ్గర అందుబాటులో ఉన్నారు. బాగుంది. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి నీ ఫోన్ నంబర్ 9676 41 00252. థ్యాంక్ యూ. రైతు అంతరంగం శీర్షికన జొన్న సాగులో అనుభవాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా సోనాలకు చెందిన రామాయి ప్రవీణ్తో దినేష్ పెట్టిన ముచ్చట అది. కిసాన్ వాణి కార్యక్రమంలోని ఇప్పటి 2 ముచ్చట్లను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను విన్న తర్వాత లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కామెంట్ చేయవచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. రేపు సాయంత్రం 7 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వాన నీటి సంరక్షణ ప్రాముఖ్యత, చేపట్టవలసిన పనులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.